మరి 50-60 ఏళ్లలో వాళ్ళు చేయలేదన్నావు కదా, ఈ 5 ఏళ్లలో నువ్వేం చేసినావు లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ అంటున్నాడు ఆయన అప్పుడే పుట్టిన పిల్లగాడు ఊరుకుతాడా అని. కరెక్టే, అప్పుడే పుట్టిన పిల్లగాడు ఊరుకాడు. కరెంట్ వేస్తేనేమో నేను తెచ్చినా అంటాడు, నీళ్ళు వేస్తేనేమో నేను తెచ్చినా అంటాడు, రోడ్డు రాలేదంటే వాడు చేయలేదంటాడు. హైదరాబాద్ లో మత్తు పానీయాలు అమ్ముతారు, మారక ద్రవ్యాలు అమ్ముతుందంటే గత పాలకులు అంటాడు. భూ కుంభకోణం అంటే గత పాలకులు అంటాడు. ఎంసెట్ కుంభకోణం అంటే గత పాలకులు అంటాడు. ఇందిరమ్మ ఇళ్ళ అవినీతి అంటే గత పాలకులు అంటాడు. ఏది మాట్లాడినా గత పాలకులు అంటాడు. నేను ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఏం సన్నాసి గత పాలకులు ఎవర్రా? గతంలో పాలనలో నువ్వు మంత్రి కాదా? నీ పక్కలున్న కరెన్సీ గారి మంత్రి కాదా? ఆ పక్కలున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి కాదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి కాదా? తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కాదా? జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో మంత్రి కాదా? ఈ లక్ష్మారెడ్డి టీడీపీలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ కాదా? జోగి రామన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కాదా? నీ మంత్రులు మొత్తం గత పాలకులుగా మంత్రులు చేసిన సన్నాసులే కదా. మరి ఎవర్రా గత పాలకుడు అని నేను అడుగుతున్నా. ఆనాడు ఏం జరిగినా ఆ పాపాలకు నువ్వు నీ వెంబడున్న మంత్రులే కదరా కారణం. గత పాలకులు ఎవర్రా? ఉన్నోళ్ళందరినీ చుట్టుముట్టుతూనే ఉండరు కదరా దొంగలంతా. మరి ఆ దొంగలందరినీ ఈ తెలంగాణ ప్రజలు రబ్బర్ చెప్పుతో కొట్టాలనా అని నేను అడుగుతున్నా. తెలివిగా ప్రజల్ని మభ్యపెడతాడు, ఏది అడిగినా ఇది గత పాలకులు చేయలేదని. మరి గత పాలకులలో ఉన్న మంత్రులను నీ దాంట్లో ఎందుకు పెట్టుకున్నావు అని నేను అడుగుతున్నా. వాళ్ళందరూ ద్రోహం చేసింది అన్నప్పుడు తలసాని, తుమ్మల, తీగల ఈ సన్నాసులందరినీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నావు? మంత్రి పదవులు ఎందుకు ఇచ్చినావు అని మేము అడుగుతున్నాం తెలంగాణ బిడ్డలుగా. ఇవాళ ఆనాడు మంత్రులు చేసినోడు ఎవడు మా పక్కన లేడు. అవునా? పి చంద్రశేఖర్ ఉంటే ఆయన కొన్న పోయిండు, నాగేంద్రనాథ్ రెడ్డి ఉంటే ఆయన ఇంకో కొంప పెట్టుకున్నాడు, అచ్చంపేట రాములు ఉంటే ఆయన సంకనాకనికి పోయిండు, జూపల్లి కృష్ణారావు ఉంటే ఇళ్ళకే పోయిండు, ఇంకా ఎవడే మిగిలినాడు ఎల్లారెడ్డి ఉంటే దేవుని దగ్గరికి పోయిండు. అవునా? మరి గత పాలకులు ఎవడా? నేనా గాయకుడు అన్నానా? మేమన్నా మంత్రులు చేసినావా? గతంలో మేమన్నా మోసం చేసినావా? మరి గత పాలకులు అంటే ఎవరు? నీ దగ్గర ఉన్నోళ్లే కదా. మళ్ళీ గత పాలకులు అని వాళ్ళ మీద దొబ్బేసి నువ్వు తప్పించుకోవాలని చూస్తావా? ఇదే నా నీ నీతి నీ జాతి అని అడుగుతున్నా నేను కేసీఆర్.